ఇడ్లీ పిండి రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదేనండి ఇడ్లీ చేసుకోవడానికి రాగి పిండి మా ఇంట్లో కొంచెం ఉంది. దీన్ని నేను ఊతప్పంలాగా వేస్తాను. వచ్చేయండి చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, సరిపోతుంట 2 స్పూన్లు. ఇదిగోండి వేడెక్కింది. దాంట్లోకి మనం రాగి పిండి, నిన్న ఇడ్లీ వేసుకున్న పిండి మిగిలిందండి. అది అబ్బాయి వాళ్ళు ఊతప్పం లాగా ఏమన్నారు, ఇడ్లీ వేసుకున్న మాకు ఊతప్పం ఏమన్నారు. అదిగో మొత్తం వేసుకుందాము. వేసాక దాని మీద కొంచెం జీలకర్ర చల్లుకుందాం. అదిగో జీలకర్ర చల్లుకున్నాక దాంట్లోకి మధ్యలో గలాస్ పెట్టుకుందాం. ఇదిగోండి పెట్టుకున్నాక దాని మీద మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి ఉడికినాయేమో చూసుకుందాం. ఇదిగోండి మూత తీసి ఉడికినాయేమో ఒక్కసారి చాకు పట్టి చూసుకుందాం. ఓకేనండి, ఉడికింది. ఇదిగండి కొంచెం ఉడకాలండి. ఒక్క లైట్గా పిండి వచ్చింది కదా, కొంచెం ఉడికితే మనకి సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఉడికిందాం చూసుకుందాం. ఇందాక కొంచెం పచ్చిగా ఉంది కదా, ఇప్పుడు ఉడికి ఉంటుంది. ఉడికిందండి. ఇదిగోండి ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. కొద్దిగా చల్లారాక ఈ గలాస్ తీసేద్దాం. గలాసు కూడా మళ్ళీ చల్లారాక అది ఒక గట్టిగా రాదు, బిగిసినట్టు ఉంటుంది. అందుకని ఈ వేడి మీనే పైకి లాగుతాము. ఓకేనండి, గలాసు కూడా తీసేసాను. చల్లారింది. ఇది ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లోకి ఆరితే చల్లారితే ఈజీగా కూడా వస్తుంది. అద్దుగా రాగి పిండి కదా, ఇలానే ఉంటుంది. అసలు ఎంత బాగా వచ్చిందనో, క్రిస్పీగా కూడా ఉంది. ఇది చిన్న ముక్క కట్ చేసుకుందాం. చూడు ఎంత క్రిస్పీగా ఉందో. బాగా క్రిస్పీగా కూడా వచ్చింది, గలగల అంట. కట్ చేస్తాను ఒక్క నిమిషం. ఇదిగో ఎంత బాగా వచ్చిందోనండి, నిజంగా బాగా ఉడికింది కూడా. ఇదిగో రాగి పిండితో సూపర్గా కుదిరింది. నెక్స్ట్ అసలు లొట్టలాగా అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో, పొంగింది బాగా. అదిగో బాగా పొంగింది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రాగి పిండి ఇలానే ఉంటుందండి, పైన నలుపు వచ్చినట్టుగా. ఇదిగోండి పిండి మనకి నలుపు వచ్చినట్టుగా ఉంటుంది కదా, రాగి పిండి ఎర్రడావులుగా ఉంటుంది కదా, అందుకని ఇలానే ఉంటుంది చూడండి. ఓకేనండి, ఇంక తినేద్దాము.